అల్లరి నరేష్ తన కెరియర్ లో ఎక్కువగా కామెడీ ఉండే సినిమాలు చేశారు. అయితే గత 3 సంవత్సరాలలో కామెడీని పక్కన పెట్టి సీరియస్ గా ఉండే కథలను ఎంచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కామెడీ నేపథ్యంలో ఉండే కథతో ఆ ఒక్కటే అడక్కు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదే సినిమా పేరుతో ఇంతకు ముందు అల్లరి నరేష్ తండ్రి దర్శకుడు ఈవీవి సత్యనారాయణ రాజేంద్ర ప్రసాద్ తో ఒక పెద్ద సూపర్ హిట్ సినిమా తీశారు. ఆ పేరునే మళ్ళీ నరేష్ ఇప్పుడు తన సినిమాకి వాడుకున్నారు. ఫరియా అబ్దుల్లా ఇందులో హీరోయిన్. మళ్ళీ అంగం దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. దర్శకుడు తీసుకున్న కథా నేపథ్యం చాలా మంచి టాపిక్. ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ మ్యారేజ్ మ్యాట్రిమోనీలు, వాటి వెనకాల ఉన్న అవకతవకల గురించి వందల వేల సంఖ్యలో పెళ్లి కాని యువతీ యువకులు ఇలాంటి కొన్ని సంస్థలను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు అనే విషయాన్ని దర్శకుడు చెప్పాలని అనుకున్నాడు. కానీ ఈ సినిమాలో ఆ విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాడు. చివరి 20 నిమిషాలు సినిమా కొంచెం సీరియస్ గా ఉండి దర్శకుడు చెప్పాలనుకున్న దానిపై ఫోకస్ పెట్టాడు. కానీ మిగతా సినిమా అంతా మామూలుగా సాగదీస్తూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షగా ఉండేటట్టు చూపించాడు. ఈ సినిమాని కామెడీ నేపథ్యంలోనే తీయలేకపోయాడు. అలా అని సీరియస్ సినిమా తీశారా అంటే అది కూడా చేయలేకపోయాడు. ఈ సినిమాలో అన్ని మైనస్, పాటలు, మాటలు, సంగీతం అన్ని సినిమాకి ఎటువంటి ఉపయోగము ఉండవు. సినిమాటోగ్రఫీ కూడా మామూలుగానే ఉంటుంది. కామెడీ సీన్స్ అన్ని ఇంతకు ముందు సినిమాల్లో వచ్చినవే. ఈ మ్యాట్రిమోనీ సంస్థల వల్ల పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు, అలాగే కొన్ని కుటుంబాలు ఎలా నష్టపోతాయి అన్నదే ఎమోషనల్ గా చూపిస్తే బాగుండేది. ఈ సినిమాలో అది కూడా లేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే నరేష్ కి ఇలాంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు చాలానే చేశాడు. అయితే కథలో బలం లేకపోతే అతను మాత్రం ఏం చేస్తాడు? ఫరియా అబ్దుల్లా తన పాత్రకి న్యాయం చేసింది, కానీ ఆమె పాత్రని సరిగ్గా రాయలేదు. వెన్నెల కిషోర్ అన్ని సినిమాల్లోనూ ఒకేలా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. అదే పాత్ర, అదే వినోదం చూడటానికి కొంచెం విసుగ్గానే ఉంది. హర్ష చెవుడు కూడా ఈ మధ్య ప్రతి సినిమాల్లో కనిపిస్తున్నాడు, కానీ అతని పాత్ర కూడా రొటీన్ అయిపోయింది. జేమీ లివర్ నరేష్ వదినగా బాగానే చేసింది. హరితేజ కూడా పర్వాలేదు. ఓవరాల్ గా ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2 స్టార్స్. మీరు ఈ సినిమా చూసుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో ఈ కమెంట్స్ లో రాసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.